హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్. నేను మీ లావణ్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. నేను చెప్పాను కదండి, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం హెయిర్ అంటూ గ్రో చేసేసుకోవచ్చు. ఓకే అండి, చూస్తున్నారు కదా, నా హెయిర్ అయితే మరీ షార్ట్గా ఉంది. మనము ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదండి హెయిర్ గ్రో అంటూ. ఎలా గ్రో చేసేసుకోవాలి అనేసి నేనంటే మీకు చూపించేస్తానండి. దానికి బిఫోర్ వింటర్ అట్టు స్టార్ట్ అయిపోయింది కదా, మనము కొద్దిగా డ్రై స్కిన్ ఉన్నవారు ఇలా పాండ్స్ బాడీ లోషన్ అంటూ ఫేస్కైనా బాడీకైనా అప్లై చేసుకుంటే మంచిగా మాయిశ్చరైజర్తో ఉంటారండి. నేనైతే ఈ బాడీ లోషన్తో నేను ఫేస్ మసాజ్ చేసుకుంటానండి. చూస్తున్నాను. ఇలా మసాజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నాకైతే పాండ్స్ బాడీ లోషన్ పడుతుందండి. అంటే నేను ఎవ్రీ టైం ఇదే వాడతాను కాబట్టి నేను దీంతోనే మీకు చూపిస్తున్నాను అండి. మీకు పడే ప్రోడక్ట్ ఏదైనా ఉంటే అది మీరు వాడుకోవచ్చు. ఓకే అండి. కొంతమంది కొన్ని ప్రోడక్ట్స్ పడవు కదండి, అలా మీకు ఏది పడుతుందో దాంతో నేను చూపించేటట్టు ఇలా కొద్దిగా మసాజ్ అంటూ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫ్రెష్గా ఉంటుంది అండ్ మన ఫేస్ కూడా మంచిగా గ్లో అవుతుందండి. మనం పార్లర్కి వెళ్ళి ఇవన్నీ చేయించుకోవడం డబ్బులు వేస్ట్ అని నేను అనను, కానీ అప్పుడప్పుడే వెళ్ళి చేయించుకోవచ్చు. ఇంట్లో అయితే సింపుల్గా అంటూ ఇలా చేసేసుకోవచ్చు. నేనైతే రెగ్యులర్గా ఇంట్లోనే చేసుకుంటానండి. నేనైతే పార్లర్కి అంటూ వెళ్ళను. నేను ఐబ్రోస్ ఒకటే చేయించుకుంటాను. ఓకే అండి. ఇలా ఫేస్ అంటూ మంచిగా ఇలా మసాజ్ చేసుకుంటుంటే ఫేస్ కూడా మంచిగా గ్లో అంటూ ఉంటుంది. ఓకే అండి. ఇప్పుడు వింటర్ వచ్చింది కదండి, ఇంకా వింటర్ సీజన్లో పిల్లలకైనా పెద్దవారికైనా బాడీ అంటూ డ్రై అయిపోతుంది, ఇంకా క్రాక్స్ అంటూ వస్తుంది, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. ఇలా మనం బాడీ లోషన్ అంటూ వాడుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇలా ఫేస్ కూడా మనం అప్పుడప్పుడు మసాజ్ చేసుకుంటే మన ఫేస్ కూడా చాలా మంచి గ్లో ఉంటుంది. అది కొద్దిగా ప్యాంపరింగ్ చేసినట్టు కూడా ఉంటుంది. ఓకే అండి. అండ్ మీకు చెప్పాను కదండి, నేను ఇంకా హెయిర్ గ్రోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటూ మీకు చూపించేస్తాను. ఓకే అండి. ఓకే అండి. మీరు చూస్తున్నది మొన్న నేను చూపించాను కదండి, ఇట్లా మెంతులు అనేది నానపేసుకోవాలనేసి ఇలా నానపేసి పక్కకు పెట్టుకున్నానండి. హోల్ నైట్ అంటూ ఇలా మంచిగా మెత్తబడిపోయాయి. మనం ఇప్పుడు ఏం చేయాలంటే, కరివేపాకు ఉంటుంది కదండి, కరివేపాకు అనేది చాలా మంచిదండి. ఇది మనకు హెయిర్కే కాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకే అండి. ఇలా మెంతులు అనేది తీసేసుకొని మనం మిక్సర్ జార్లో అంటూ వేసేసుకుందాం. మీ దగ్గర బ్లెండర్ ఉంటుంది, ఎలా అయినా వేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసేసుకున్నాను. మెంతులు షుగర్ పేషెంట్స్కి కూడా మంచిది కదండి, అండ్ కరివేపాకు కూడా మంచిది. ఓకే అండి. ఇలా కరివేపాకు అంటూ గుప్పెడు మీ హెయిర్ని బట్టి మీరు వేసుకోండి ఫ్రెండ్స్. నాదైతే షార్ట్గా ఉంది కాబట్టి నేను ఇలా కొద్దిగా వేసేసుకున్నాను. ఓకే అండి. కొద్దిగా పెరుగు. ఓకే అండి. ఇలా పెరుగు కూడా ఓకే అండి. చూస్తున్నారు కదా, మెంతులు, కరివేపాకు, పెరుగు, ఈ 3 ఇంగ్రీడియంట్స్తోని మనం మంచిగా పేస్ట్ అంటూ చేసేసుకుందాం. ఓకే అండి. ఇలా పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఇంకా మనం మన హెయిర్కి అంటూ మన స్కాల్ప్కి అంటూ అప్లై చేసేసుకోవడం. ఓకే అండి. చూస్తున్నారు కదండి, మంచి పేస్ట్ అయిపోయింది. అలా మీరు క్వాంటిటీ అనేది మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు టైట్గా ఉందంటే కొద్దిగా అంటూ పెరుగు అంటూ మిక్స్ చేసేసుకోవచ్చు. ఓకే అండి. ఓకే అండి. మన స్కాల్ప్ అంటూ అప్లై చేసేసుకుందాం. ఒకవేళ మీకు మిగిలింది అనుకోండి, ఇలా మంచిగా ఒక కంటైనర్లో ఒక జార్లో అంటూ వేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో అంటూ పెట్టుకోవచ్చు. ఓకే అండి. ఈరోజు వెనస్డే కదా, మనం ఈరోజు వెనస్డే అప్లై చేసుకున్నాం కదా, మళ్ళీ వేరే టైప్ ఆఫ్ ఒకటి హెన్నా అయినా అట్లా చూద్దామండి. అలా అప్లై చేద్దాం. ఓకే అండి. అండ్ ఇప్పుడైతే మనం స్కాల్ప్ అంటూ అప్లై చేసేసుకుందాం. ఓకే అండి. ఓకే అండి.
ఇలా మంచిగా ఒకసారి కోమ్ చేసేసుకొని మీరు చూస్తున్నారు కదండి నా హెయిర్ అంటూ ఇంతవరకే ఉంది. చూద్దామండి, ట్రై చేద్దాం. మనం చేసే ఇట్లాంటి కొన్ని మెథడ్స్ అనేది మనకు నిజంగా హెయిర్ అంటూ గ్రో అవుతుందో లేదో ఒక ఛాలెంజ్ అంటూ తీసుకుంటున్నాం కదండి. నేనైతే ఛాలెంజింగ్గానే తీసుకుంటున్నాను. హెయిర్ అంటూ గ్రో కావాలనేసి నేను అనుకుంటున్నానండి మంచి కొద్దిగా. ఓకే అండి, చూస్తున్నారు కదా అలా మంచిగా నీట్గా అప్లై చేసేసుకోవాలి. స్కాల్ప్కి అంటూ తగలాలండి, హెయిర్కి కాకుండా స్కాల్ప్కి తగిలితేనే మనకు దీంట్లో ఉన్న మంచి మినరల్స్, విటమిన్స్ అంటూ స్కాల్ప్కి లోపలికి వెళ్ళేసి మనకు హెయిర్ గ్రో అనేది ఫామ్ అవుతుంది. ఓకే అండి, కొద్దిగా ఫేస్ అంటూ డల్గా ఉందండి, ఏమనుకోకండి. ఎందుకంటే కొద్దిగా నాకు కొంచెం టైర్డ్గా అనిపించిందండి అండ్ బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయండి అండ్ లైట్గా ఫీవర్ లాగా కూడా ఉండిండే. ఓకే అండి, ఓకే అండి, అలా అంత మంచిగా అప్లై చేసేసుకోవాలి. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంటూ వచ్చేస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి ఇలా మంచిగా స్కాల్ప్ మొత్తం మనం అప్లై చేసేసుకున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ వరకన్నా మనం ఇలా వెయిట్ చేయాలండి. చూస్తున్నారు కదా అంతా అప్లై చేసుకున్నాను. మంచిగా డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాతనే మనం స్నానానికంటూ వెళ్ళాలి. అది కూడా లుక్ వామ్ వాటర్తోనే స్నానం చేసుకోవాలండి, మరీ హాట్ వాటర్తో అంటూ చేసుకోవద్దు. ఓకే అండి, చూస్తున్నారు కదా మనం ఒకసారి చూద్దామండి డ్రై అయిందో లేదో. డ్రై అయితే మనం స్నానానికంటూ వెళ్ళిపోవచ్చు. 30 మినిట్స్ అయితే కంపల్సరీ అవుతుందండి. చూస్తున్నారు కదా 30 మినిట్స్ అంటూ నేను వెయిట్ చేశాను అండ్ డ్రై కూడా అయిపోయింది. ఓకే అండి, మొత్తం నీట్గా వాష్ చేసేసుకోవాలండి, అసలు ఏమి ఉండొద్దు. దాని తర్వాత మనం షాంపూ చేసుకోవాలి. ఓకే అండి, నేను వాడే షాంపూ అయితే ఇదండి, రీసెంట్గానే తెచ్చుకున్నాను, చాలా బాగుంది. ఓకే అండి, ఇప్పుడు మనం హెయిర్ డ్రైన్ మీకు అప్పుడు డెమో అంటూ చూపించలేదు కదండి, ఇప్పుడు మీకు డెమో అంటూ చూపిస్తాను. మనకు ఇప్పుడు ఎండ అయితే లేదు కాబట్టి మనం కంపల్సరీ హెయిర్ డ్రైయర్ అంటూ మనం వాడాల్సిందే. మరి దగ్గరికి కాకుండా కొద్దిగా దూరం అంటూ పెట్టి మనం స్కాల్ప్ అంతా హెయిర్ అంతా డ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఎండ ఉంటే ఎండలో వెళ్ళేసి కొద్దిసేపు నిలబడితే ఇంకా మనకు హెయిర్ అంటూ డ్రై అయిపోతుంది. ఇప్పుడు ప్రెజెంట్ అంటూ వింటర్ సీజన్ కాబట్టి మనకు ఎండ అంటూ చాలా తక్కువ వస్తుంది. ఇలా మనం హెయిర్ డ్రైయర్ అంటూ కంపల్సరీ యూజ్ చేయాల్సిందే. ఓకే అండి, ఆ రోజు మీకు డెమో అంటూ చూపించలేదు కదా. ఓకే అండి, మీరు వీడియో చూసుకుంటూ నవ్వుకోకండి ప్లీజ్, ఎందుకంటే హెయిర్ గ్రో కావాలని నేను ఛాలెంజింగ్గా తీసుకున్నాను. హెయిర్ అంటూ గ్రో కంపల్సరీ అవుతుంది అలా నేను అనుకుంటున్నాను. విల్ పవర్ ఉంటే ఏదైనా సాధించగలుగుతామండి. వాల్యూమైజర్, ఇలా వాల్యూమైజర్తోనే ఇలా నేను చెప్పాను కదా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, హెయిర్ కూడా మంచిగా స్ట్రెయిట్ అవుతుంది. చూస్తారు కదండి, నాకు నా షార్ట్ హెయిర్కి ఇలా, మా పాపకైతే చాలా పెద్దగా ఉంటుంది హెయిర్, మా చెల్లకు కూడా చాలా పెద్ద హెయిర్ ఉంటుందండి. ఒకసారి మా పాప హెయిర్ అంటే మీకు చూపిస్తాను. తనకు మంచి హెయిర్ గ్రో అంటూ బాగుంటుంది. చూస్తున్నారు కదండి, ఇలా నైస్గా అంటూ మనం ఇలా వాల్యూమైజర్తో ఇలా చేసుకుంటే హెయిర్ అటు స్మూత్గా అవుతుంది అండ్ స్ట్రెయిట్గా అవుతుంది. వాడాలండి, అప్పుడు మనకు టెక్నాలజీ లేదు కాబట్టి మనం అప్పుడు అలా ఉండిపోయాము. కానీ ఇప్పుడు అయితే మంచి మంచి ప్రోడక్ట్స్ అంటూ మార్కెట్లో అవైలబుల్ ఉంటుందండి. అన్నీ ఒకసారి ట్రై చేయాలి, మనకు ఏది ఎలా యూజ్ అవుతుందో తెలియదు కదండి. నాకైతే ఈ ప్రోడక్ట్స్ అంటూ మంచిగా యూజ్ అవుతాయి అనేసి అనిపించిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది, హెయిర్ కూడా మంచిగా స్మూత్గా అయిపోయింది. చూస్తున్నారు కదండి మనం. ఓకే అండి, హెయిర్ అనేది ఎలా షైనీగా ఉందో చూస్తున్నారు కదండి. ఇలా హెయిర్ అంటూ మంచిగా షైనింగ్ అంటూ ఉంటే హెయిర్ మంచిగా హెల్దీగా ఉన్నట్టు.
ఓకే అండి, చూస్తున్నారు కదా, ఇలాంటి మంచి మంచి టిప్స్ అంటూ ఇంట్లోనే ఫాలో అయిపోయి మంచిగా హెయిర్ గ్రో అంటూ చేసేసుకుందామండి. ఈరోజైతే ఫస్ట్ డే కాబట్టి ఇలా నేను సింపుల్గా అంటూ ఇలా చేసేసి చూస్తున్నారు కదండి, హెయిర్ అనేది ఇంత స్మూత్గా సాఫ్ట్గా ఉంది. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంటే మీకు వచ్చేస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్, నమస్తే, బాయ్.